మీ పేరేంటన్నారు? కర్ణ. రాత్రిలో సరిగా నిద్రపోవడం లేదా? ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం? డాక్టర్, నా మాట మీరేనే నమ్ముతారా? చెప్పండి, నమ్ముతాను. ఒక టైం నన్ను ఫాలో చేస్తుంది డాక్టర్. టైమా? ఇంట్రెస్టింగ్. ఆ పైన చెప్పండి. ఆ టైం నన్ను టార్చర్ పెడుతుంది, భయపెడుతుంది, మాట్లాడుతుంది, తనతో ఆడుకోమని పిలుస్తుంది డాక్టర్. ఆడుకుంటామని పిలుస్తుందా? ఇంకా? అయ్యో డాక్టర్, రాత్రిపూట కాళ్ళు చేతులు కదపలేకపోతున్నాడు, వెళ్ళలేకపోతున్నాడు, కానీ చూడగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. ఇదంతా ఆట డాక్టర్. కూల్ కూల్. దీని పేరు స్లీప్ పారాలిసిస్ అని అంటారు. దానికి నువ్వు చెప్తున్న టైంకి ఏ సంబంధము లేదు. అయ్యో డాక్టర్, మీకు ఇంతకన్నా చెప్పి నేను అర్థమయ్యేలా ఎలా చేయగలను? సరే, దాన్ని వదిలేయండి. నేను ఒకటి అడుగుతాను. నీకు ఆ టైంకి ఏదైనా పర్సనల్ కనెక్షన్ ఉందా? డాక్టర్, తను పుట్టింది కూడా 3:33 టైంలోనే. ఇస్ ఇట్? దట్స్ ద రీజన్. అర్థం కాలేదా? కామన్ గానే మనకి నంబర్స్ కి ఎప్పుడో ఒక కనెక్టివిటీ ఉంటూనే ఉంటుంది. ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఏదో ఒక నంబర్ మీద అట్రాక్షన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే 5వ నంబర్ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే నేను పుట్టింది 5వ తారీఖు. అప్పుడు నా చుట్టూ ఎన్ని నంబర్లు ఉన్నా గానీ నా కంటికి ఆ నంబర్ మాత్రమే హైలైట్ గా తెలుస్తుంది. అలాగే మీకు కూడా. మీరు ఫ్రీక్వెంట్ గా టైం చూసుంటారు. ప్రత్యేకంగా మీరు 3:33 ఆ టైం ని చూసినప్పుడు మీరు స్పెసిఫిక్ గా ఆ టైం ని నోట్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఆ టైంలో పుట్టినందువల్ల. అంతే. అయితే ఇందులో నుంచి బయటపడే మార్గం ఏంటి డాక్టర్? సింపుల్. తన మైండ్ లో ఉన్న ఆ టైం ని తీసి బయటికి పడేయాలి. దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించొద్దు. అర్థమైందా? నేను మీకు 1 వీక్ ఈ టాబ్లెట్స్ ఇస్తున్నా. బాగా నిద్ర వస్తుంది. నెక్స్ట్ సెషన్ రండి, ఏం ఇంప్రూవ్మెంట్స్ ఉందో చూద్దాం. బాధపడకు కర్ణ, రా వెళ్దాం. బాగవుతుందిలే, రా. ఏంటి ఇది? ఏం లేదు, రా పదాం రా. ఇప్పుడు చెప్తావా లేదా? నాన్నగారు ఫ్రెండ్ కొడుకుతో నాకు పెళ్లి చెయ్యాలని మాట్లాడుతున్నారు. నేను ఎంతో చెప్పి చూస్తాను, వాళ్ళు వినడం లేదు. నాకు వేరే దారి తెలియక నేనే ఆ అబ్బాయికి కాల్ చేసి మన విషయం గురించి చెప్పేశాను. అందువల్లనే ఇలా ఇంట్లో మేనేజ్ చేయలేకపోతున్నాను. కర్ణ, త్వరగా ఏదైనా చేయరా ప్లీజ్. నేను చెప్పాను కదా, గాలి ధూళి కాళ్లతో పాటు వస్తాయని. వయసులో ఉన్న కుర్రాళ్ళని మోహిని పిశాచి పట్టుకుంటుందని నేను చెప్తే ఎవరు నమ్ముతారు? దీనికి డాక్టర్ ఒక పేరు పెట్టి 4 మాత్రలు రాసిస్తేనే మీరు నమ్ముతారు. ఉమ్మండి. అమ్మమ్మ ఎందుకులా? దివ్య, వెళ్ళి అమ్మ దగ్గర పడుకో. గుడ్ నైట్ మావయ్య. గుడ్ నైట్ బంగారం. ఒరే కర్ణ, మాత్ర వేసుకున్నావా? వేసుకున్నానమ్మా. సరే, తలగడ కింద నిమ్మకాయ కత్తి పెట్టాను. ప్రశాంతంగా పడుకుని నిద్రపో. ఏంటమ్మా ఇదంతా? ఊరుకోరా, ఎప్పుడు ఏం చెప్పినా అరుస్తూ ఉంటావు. లైట్ ఆఫ్ చేస్తాను, ఫోన్ కెలకుండా పడుకో. కర్ణ, ఇప్పుడు టైం ఎంతో తెలుసా కర్ణ? 3:33. 3 ఒకటైపోయాయి. ఇకపై నిన్ను నన్ను ఎవరూ వేరు చేయలేరు కర్ణ. ఏం మాట్లాడుతున్నావే? కర్ణ, ఇప్పుడు టైం ఎంతో తెలుసా కర్ణ? 3:33. 3 ఒకటైపోయాయి. ఇకపై నిన్ను నన్ను ఎవరూ వేరు చేయలేరు కర్ణ.